హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు బీటీఆర్ అకాడమీ. స్టూడెంట్స్, ఈ రోజు ఈ వీడియోలో నేను మన ఎస్టర్డే వీడియోకి కంటిన్యూయేషన్ అనమాట. అంటే ఏపీ 10th క్లాస్కి సంబంధించినటువంటి ఈ 2024-2025లో సిలబస్ అయితే చేంజ్ అయింది కదా. న్యూ సిలబస్ అయితే అందులో పార్ట్ 1 to 5 యూనిట్స్లో ఏ సిలబస్ ఉంది, అందులో ఉన్నటువంటి లెసన్స్ ఏమి, పోయమ్స్ ఏమి, సప్లిమెంటరీ రీడర్ స్టోరీస్ ఏంటి అనేది నిన్న చెప్పుకున్నాము. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి 6th యూనిట్ నుంచి 9th యూనిట్ వరకు ఉన్నటువంటి లెసన్స్, పోయమ్స్ అండ్ సప్లిమెంటరీ రీడర్ స్టోరీస్ గురించి అయితే ఈరోజు మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము. స్టూడెంట్స్, ఇలాంటి వీడియోలు మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఏపీ 10th క్లాస్ ముఖ్యంగా న్యూ సిలబస్కి సంబంధించినటువంటి లెసన్స్, గ్రామర్ టాపిక్స్, అంతేకాకుండా పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ వస్తూనే ఉంటాయి. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. ఈ వీడియో చివరి దాకా చూసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కు ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మరి ఇంకెందుకు లేట్, ఈరోజు మన వీడియోని స్టార్ట్ చేసేద్దామా? స్టూడెంట్స్, మన 6th యూనిట్లో ఉన్నటువంటి లెసన్ వచ్చేసి మిస్బిల్ ద ఓటర్. తర్వాత 6th యూనిట్లో ఉన్నటువంటి పోయం వచ్చేసి ఫాగ్ అనేటువంటి పోయం 6th యూనిట్లో అయితే ఉంటుంది. తర్వాత 6th యూనిట్లోని సప్లిమెంటరీ రీడర్ స్టోరీ వచ్చేసి ద మేకింగ్ ఆఫ్ ఏ సైంటిస్ట్. ఇవి 6th యూనిట్లో ఉన్నటువంటి లెసన్, పోయం అండ్ సప్లిమెంటరీ రీడర్ స్టోరీస్ అన్ని కూడా 1 ఉంటాయి. తర్వాత 7th యూనిట్లో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ లెసన్ వచ్చేసి మేడం రైడ్స్ ద బస్. వల్లీ కన్నన్కి సంబంధించినటువంటి స్టోరీ అనేది మేడం రైడ్స్ ద బస్. తర్వాత ఇందులో ఉన్నటువంటి పోయం వచ్చేసి చాలా లాంగ్ పోయం అనమాట. ఇది ద టేల్ ఆఫ్ కస్టర్డ్ ద డ్రాగన్. ఒక డ్రాగన్కి సంబంధించినటువంటి స్టోరీ, చాలా ఫన్నీగా ఉంటుంది ఇది. తర్వాత సప్లిమెంటరీ రీడర్ స్టోరీ వచ్చేసి ద నెక్లెస్. సో ఒక చాలా పూర్గా ఉన్నటువంటి భార్యాభర్త ఒక నెక్లెస్ని వేరే ఫ్రెండ్ నుంచి బదులుగా ఇప్పించుకొని దాన్ని పోగొట్టుకొని వాళ్ళ జీవితాన్ని ఎలా పాడు చేసుకున్నారనేది మన స్టోరీ అనమాట. చాలా మంచి స్టోరీ ఇది. తర్వాత 8th లెసన్లో ఉన్నటువంటి 8th లెసన్ వచ్చేసి ద సెర్మన్ అట్ బెనారస్. సో ద సెర్మన్ అట్ బెనారస్ అనేది మన 8th లెసన్. తర్వాత 8th పోయం వచ్చేసి ఫర్ యానీ గ్రెగరీ. సో ఫర్ యానీ గ్రెగరీ అనేది మన 8th పోయం. తర్వాత 8th సప్లిమెంటరీ రీడర్ స్టోరీ వచ్చేసి బోలి. సో ఒక చికెన్ పాక్స్ వచ్చినటువంటి అమ్మాయి, అసలు అంతవరకు బడి ముఖం చూడనటువంటి, సొసైటీలోకి వెళ్ళినటువంటి అమ్మాయి ఒక స్కూల్లో వెళ్ళడం ద్వారా ఆ అమ్మాయి ఎలా మారింది అనేది మన బోలి అనేటువంటి స్టోరీ. తర్వాత 9th యూనిట్లో ఉన్నటువంటి లెసన్ వచ్చేసి ద ప్రపోజల్. సో ద ప్రపోజల్ అనేది కూడా చాలా ఫన్నీ స్టోరీ అనమాట. ఇది మనం యూట్యూబ్లో చాలా డ్రామాస్ కూడా చాలా మంది ఎనాక్ట్ చేసి చూపించారు. ద ప్రపోజల్ అనేది యాంటన్ చెక్హోవ్ రాసినటువంటిది. ద ప్రపోజల్ అనేటువంటి ఈ డ్రామా అని చెప్పొచ్చు. తర్వాత 9th యూనిట్లో మనకి పోయమ్స్ అయితే ఏమీ లేవు. 9th యూనిట్లో ఉన్నటువంటి సప్లిమెంటరీ రీడర్ స్టోరీ వచ్చేసి ద బుక్ దట్ సేవ్డ్ ద ఎర్త్. సో ఇవి స్టూడెంట్స్ మన ఏపీ 10th క్లాస్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి 2024-2025 ఇయర్కి సంబంధించిన న్యూ సిలబస్. ఈ ఇయర్ నుంచి కొత్త సిలబస్ అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. గ్రామర్లో కూడా చాలా మార్పులు తీసుకొచ్చారు, పేపర్ ప్యాటర్న్లో కూడా చాలా మార్పులు తీసుకొచ్చారు. నెక్స్ట్ వీడియో మనది ఏపీ 10th క్లాస్ ఇంగ్లీష్కి సంబంధించి ఈ న్యూ సిలబస్లో న్యూ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాము. అంతవరకు మన ఛానల్లో వచ్చేటువంటి వీడియోస్ కోసం వెయిట్ చేస్తుండండి. ఈ వీడియో మీకు నచ్చితే తెలుసు కదా ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేయండి, దాంతోపాటు లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో స్టూడెంట్స్. థ్యాంక్ యూ, బాయ్.